జనమంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది. పేదల సేవలో నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. 2029కి పేదరికం లేని సమాజం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని P4 అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మేము ముగ్గురు ఆడపిల్లమండి. అందులో మొదటి కుమార్తె నేను. నా పేరు నవ్యశ్రీ. ఒక అమ్మాయి వికలాంగురాలండి. పుట్టుక నుంచే తన పని తను చేసుకోలేదండి. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసానండి. BSc కెమిస్ట్రీ. నేను ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద చేస్తున్నానండి. ప్రస్తుతానికి నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడిందండి. ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం. వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి. అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్, MSc చేయిస్తాం అమ్మాయి చేత. వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది. ఒక రోజున ఈ అమ్మాయి 10 మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావాలి. P4 కార్యక్రమం ద్వారా మా కుటుంబం ఎంపికైంది. అది మాకు ఎంతో ఉపయోగకరమైంది. చదువు విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తానని మాకు ఒక మార్గదర్శనం ఇచ్చారు తాగూర్ ఫ్యాక్టరీ వాళ్ళని. బాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం.